2021 నుంచి మన ప్రేమికులు శాంతానంద స్వామి డాక్టర్ శాంతానంద స్వామి ఆధ్వర్యంలో 2021 నుంచి మా ఆర్టీసీ బస్సులో ప్రతి సంవత్సరంలో 2 బస్సులు తీసుకొని కార్తీక వనభోజనానికి ప్రతి సంవత్సరము 110 జనాలను తీసుకొచ్చి పూజ చేసి కళ్యాణం జరిపి చూస్తున్నాము. 2020 నుంచి మేము ప్రతిసారి చూస్తుంటే మాకు ఇంకో ఒక కొత్త అనుభూతి కనబడుతుంది ఇక్కడ. అంటే కళ్యాణం ప్రాంతాన్ని ప్రతి సంవత్సరం ఇంకా ఒక కొత్తదనం కనబడుతుంది. అంటే ఇంకా పెరుగుతుంది కళ్యాణం పూజల విషయం చూసుకుంటే నేను కూడా ఎంత ఉన్నాయని కూడా ఈ రోజు నేను సహజంగా నేను డ్రైవర్కి రాలేని పక్షంలో ఉంటే కూడా మా డిఎన్ మేడం గారికి చెప్పి మేడం ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని తీసుకెళ్తారు డ్రైవర్గా నన్ను రమ్మని నేను మరీ కోరుతున్నారు. ఇక నేను చేస్తే వాళ్ళు కూడా చెప్తుంటాను. సరే అంటే ఎప్పుడైతే ఆ విధంగా నమ్మకం ఉందో మన నోటీసులు ఖచ్చితంగా ఇవ్వాలని మేము చేయాలని సరే మాకు చెప్పారు. ఆ విధంగానే వచ్చి డ్యూటీకి వచ్చేసారు. తర్వాత కలిస్తే ప్రతి సంవత్సరం కూడా నేను గత 3 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ముడమల గ్రామం దగ్గర మన యాదాద్రి స్వామి దగ్గర మనం కళ్యాణం చేసాము. కార్తీక అక్కడ అంతకుముందే 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత 3వ సంవత్సరం నాకేదో అనిపించింది. నేను ఏదో పోతున్నా మరి స్వామి వారి దగ్గర కళ్యాణం ప్రతి సంవత్సరం విషయం చేస్తున్నా, మరి నేను కూడా ఏదో తోడుగా నేను కూడా చెయ్యాలి కదా అనుకుంటే నాకేదో అనిపించింది. అప్పుడే మా భార్యకి నేను చెప్పాను, అమ్మ నేను ప్రతిసారి వస్తున్నా కదా, మరి మనం కూడా మన శాయశక్తులు ఏమన్నా చేద్దామా మరి స్వామి వారి ఆధ్వర్యంలో అంటే ఇష్టం ఏదన్నా ఒకటి ఇవ్వండి అంటే అక్కడ గుడి కడతామని చెప్పారు. మన నారాయణపేట అవసరం దయాన్పేట దగ్గర అక్కడ గుడి కడుతున్నట్టు నాకు ఆలోచన వచ్చింది. మొట్టమొదటిసారిగా గుడి కట్టడానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఫస్ట్ బోర్ ఇచ్చేది నేను స్వామి వారికి ఆరోజు మాటించాను. ఈ బోర్డు సమయానికి ఎప్పుడైనా పర్వాలేదు అక్కడ అభిషేకం చేసినప్పుడు నేను ఆరోజు మాటించాను. ఏ అర్థాలు సిద్ధంగా తర్వాత చూసుకుంటే ఈ రోజు మా గారు కూడా వచ్చారు. అసలు విచిత్రం 5 సంవత్సరాలకి వెళ్ళి మేము చూస్తున్నాం. మా ఆఫీసర్స్ ఎవరాలే కానీ మా ఏం గారు కూడా వచ్చి ఇంతకుముందు ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. సామాన్య అధ్యయనం చాలా బాగుంది. అసలు మన ఆఫీసర్ అంటే ఇంత బిజీ ఉంటారు కానీ ఈ రోజు మా మేడం గారు చాలా అదృష్టం. మా డిపార్ట్మెంట్ కూడా మంచి పంపిస్తాము. చిన్న అవకాశం